క్యాప్సికమ్ ఉల్లి కారం వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. చపాతీ, పుల్కా, దోసల్లో నంచుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ. ముందుగా క్యాప్సికమ్ని కడిగి పైభాగాన్ని కట్ చేసి లోపలున్న గింజలన్నీ బయటకు తీసివేయాలి. ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్లను పక్కన పెట్టుకోవాలి. చిన్న క్యాప్సికమ్లు అయితే ఈ కర్రీకి బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా వేగుతాయి. కాబట్టి ఉల్లిపాయలకు సరిపడా ఉప్పును వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మన కారానికి సరిపడా కారం, ఉప్పు వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి. ఈ ఉల్లిగుజ్జును ఒక బౌల్లోకి తీసుకొని మన టేస్ట్కి సరిపడా చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ని తీసుకొని దాని లోపల ఈ ఉల్లిగుజ్జునంతటిని కూడా స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్లను అందులో పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. క్యాప్సికమ్లో పెట్టగా మిగిలిపోయిన ఉల్లిగుజ్జును అందులో వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. క్యాప్సికమ్ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ. మూత పెట్టి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఉల్లి కారం కూర రెడీ అయిపోతుంది. చివరలో కొత్తిమీర వేసుకుని దించుకుంటే క్యాప్సికమ్ ఉల్లి కారం రెడీ. వేడివేడి అన్నంలో తినచ్చు. పుల్కా, చపాతీ, దోశల్లోకి కూడా రెసిపీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.